చూసారా పాటల బుక్ రేపటికల్లా వచ్చేదానికని చింపేసి తీసుకురావాలి. నేను ఫ్రీగానే ఇచ్చా. మళ్ళీ బుక్కి 50 రూపాయలు ఈ బుక్. అలాగని నేను డబ్బులేం తీసుకోను. అలాగని మీరు చింపుకు రావాలి. ఇంకా జాగ్రత్త చేసుకోండి. అందుకనే మొదటి పుస్తకం బావగారికి ఇస్తాం, తీసుకున్నారు కేక్నాకి. ఇది దేవుని జ్ఞానంతో కూడిన పాటలు. అక్కడ కొంచెం ఉండదు, దేవుని జ్ఞానంతో కూడిన పాటలు. ఈ పాటలు చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్లో మొట్టమొదటి సాంగ్స్ బుక్. చిల్డ్రన్స్ బైబిల్ సాంగ్స్ 2024. ఆల్బమ్ 1 సృష్టి క్రమం. ఆల్బమ్ 2 చెప్పగలరా? సృష్టిపతనం. అంతే. అంటే ఆ కంటిన్యూషన్ ప్రకారమే వస్తే టైటిల్ ఏంటంటే దేవుని జ్ఞానంతో కూడిన పాటలు. వీటిని ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ సింగర్తో పాడించా. చూసారు ఎలా వచ్చినాయి మీకు? ఎంతోమంది మాకు తెలియదు అని వదిలేసిన ప్రశ్నల్నే పిల్లలకి జనవరి 2024 జనవరి నుంచి జూన్ వరకు నేర్పించి, జూలై నుంచి సాతాను గురించి నేర్పిస్తూ పాటలు నేర్పిస్తున్నాం. ప్రపంచ జ్ఞానులు మాకు ఈ విషయాలు తెలియదని వదిలేసిన వాటిని పాఠాలుగా నేర్పించినప్పుడు పాటల రూపంలో నేర్పిస్తున్నాము. మొదటి పాట ఒకసారి చూస్తారా అందరూ? ఈ పాట రాయడానికి చాలా రోజులు పట్టిందండి. మొదటి పాట రాయడం దేవుడి గురించి కదా, సామాన్యం కాదు కదా, చాలా రోజులు పట్టింది. అందరికీ సంబంధించి రావాలి దేవుడి గురించి. అంటే మన ఒక్క దేవుడి గురించి మన గొప్పతనం చెప్పుకుంటే సరిపోదు. ప్రసాద్ యాగోబు గారికి ఇచ్చారు, నచ్చింది. చూసుకుంటే మీకు అందరినీ తల్లి గర్భంలో రూపించిన దేవుడు ఒక్కడే. ఇది హైందవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఎవరైనా సరే. మా వాడిన ఫోటో చదివేస్తున్నాడు. అది ఇది ఒక్కడే అంటే ఊరుకుంటారండి? ఒక్కడే అంటే ఊరుకోరు. ఊరుకోకపోయినా ఒక్కడే. రెండో పాట చూడండి. రెండో పాటలో మొట్టమొదటి నేను రాసినప్పుడు మొదటి చరణంలో మూడోది, ఒక బుక్ లేదా, మొదటి చరణంలో మూడోది చూడండి. మొదట రాసినప్పుడు భూమి గడ్డి చెట్లు వృక్షములు అని రాశారు. భూమి గడ్డి చెట్లు వృక్షములు, భూమి గడ్డి చెట్లు వృక్షములు అన్నట్టుగా అనిపించింది, అంతే కదా. అప్పుడు చాలా కష్టపడి భూమియు తిప్పా. తర్వాత గడ్డి చెట్లు వృక్షములు అన్న గడ్డి చెట్లు అన్న కలిపి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ గడ్డియు అని రాశారు. అప్పుడు సెట్ అయింది. భూమియు గడ్డియు చెట్లు వృక్షం విడిపోయింది కదండి. దాంట్లో మూడో చరణం కూడా చాలా సూపర్గా ఆదికాండం మొదటి అధ్యాయంలో తీసి రాయడం జరిగింది. తర్వాత మూడో పాట చూడండి, హైలైట్ అయిందండి. ఈ పాట పెట్టిన వెంటనే 146 వ్యూస్ వచ్చినాయండి. లోకాలు. తర్వాత దేవునితో మాట్లాడాలంటే, సమాజం దేవునితో, రాత్రే దేవుడు మాతో మాట్లాడాలని అనే వాళ్ళకి ఈ పాట. దేవుడు మాట్లాడాలంటే మీరు ఇలా పాటలు చూస్తే మీకు బాగోదు, ఆ ట్యూన్లో వింటేనే బాగుంటుంది. తర్వాత గ్రంథ విభజన సాంగ్ వరకు అన్నీ చేస్తాను. ఇక మిగిలిన నేను గందరగోళం అనేవి 6, 9, 7, 8 పాఠాలు. 7వ పాఠం ఆదికాండ గ్రంథ విభజన, 9వ పాఠం, 8వ పాఠం చంద్రమండలంలో ప్లాట్లు గందరగోళం, 6వ పాఠం గందరగోళం, 8వ పాఠం కూడా గందరగోళం. ఒకటేమో చంద్రమండలం ప్లాట్లు, ఇంకోటేమో గ్రహాంతర జీవుల గందరగోళం. 7, 9 ఏమో 7వది ఆదికాండ గ్రంథ విభజన, 5వది బైబిల్ గ్రంథ విభజన, 9వది వండర్స్, 10వది యేసుక్రీస్తు గురించి ఒక పాట రాశానండి. చూడండి, యేసుక్రీస్తు గురించి రాసిన పాట ఇది. మానవులందరికీ సంబంధించి యేసుక్రీస్తుకి సంబంధించి, మానవులందరికీ సంబంధించి యేసుక్రీస్తుకి సంబంధించింది. అరే ఆదాము మీద మొట్టమొదటి సాంగ్ రా. ఆదాము దేవుని కుమారుడే ఆదాము. నాకు వచ్చిన ట్యూన్ అది. మరి అది ఏ ట్యూన్ ఇస్తుందో చూద్దాం. అది 12 శాకాహారం మాంసాహారం. ఈరోజు ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగింది కాబట్టి ఆ పాట రాయడం జరిగింది. తర్వాత ఏదేను మనం, తర్వాత ఆజ్ఞలన్నీ. స్కూల్ మీద ఒక పాట రాశారు.
మీ 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 పిల్లలందరి మీద ఈ వీడియోలో మీ పిల్లలందరూ వస్తారు. చేసినప్పుడు మీ ఫోటోలు తీసి పెడతాం. ఓకేనా? ఇది అయిపోయింది, ఎక్కువ సమయం వద్దు. ఇప్పుడు ఈ సాంగ్స్ అన్ని రాసినందుకు నేనేం గొప్ప కాదు పిల్లలు, అవునా? నేను కాబట్టి గూడిద రాపించుకుంటాడు దేవుడు, అంతేనా? నేను మాట అనిపోతే ఇంకొకరు రాపించాడు, ఆయన కూడా మాట అనిపోతే ఇంకొకరు. నేనే రాశాను, నేనే గొప్ప అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎవరు తగ్గిపోతారు అక్కడ? దేవుడు తగ్గిపోతాడు. కాబట్టి దేవుడికే ఇప్పుడు నాకు ఈ పాటలు ఆడియో వీడియో చేయడానికి ₹1 కూడా ఖర్చు లేదండి. గత 2 సంవత్సరాలు బుర్ర పెట్టాల్సి వచ్చింది. నా కన్ను చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందండి. ఫోన్ చూసి 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 రేత్రి ఒకరోజు 12 గంటల అయింది. రాత్రి అయితే ప్రసాద్ నెట్ ఆన్లో ఉంచమన్నాను, కానీ వీడియో అప్లోడ్ అవ్వాల. 11 కృష్ణ నీ పాఠం ఏంటిది ట్యాబ్లో ఉండిపోయింది, అది కాపీ అవ్వట్లా. అందుకే నీ పాఠం పెట్టలే. ఈరోజు ఎలాగా పెట్టేసి మళ్ళీ తెల్లవారుజామున 3 లేసి మళ్ళీ ఈరోజు పాఠాన్ని రాసుకుని రెడీ అయ్యి వచ్చాను. కాబట్టి మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకునే మంచి పాత్రలాగా మనం ఉండాలి. భవిష్యత్తులో నాగలక్ష్మి, రాజేష్, హరిబాబు, కావ్య, సర్వేశ్వర గారు, ఆదాము, కృష్ణ మీ అందరూ కూడా పాటలు రాయాలి. నేను పాఠాలు చెప్పినప్పుడు పాటలు ఎందుకు రాయలేరు? రాస్తారు, ట్రై చేయండి, వస్తాయి. ఓకేనా? అలాగే మీరు రాసిస్తే చాలు, చక్క నేను ట్యూన్లు మ్యూజిక్ అంతా నేను సెట్ చేసేస్తే కాదు. నాకు ఇప్పుడు 10 నిమిషాల పని పాటను తయారు చేయడానికి. ఇప్పుడు నాకు ఒక 10 మినిట్స్ పని. అంతవరకు నేర్చుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. నేను సాంగ్స్ ఎప్పటి నుంచి రాస్తున్నాను? 2022 నుంచి రాస్తాను. 2022 నీతి న్యాయములు ఫస్ట్ సాంగ్ అండి, త్వరలో రిలీజ్ చేస్తాను. అది కూడా భవిష్యత్తులో మన పాటలు చర్చిల్లో మైకుల్లో వినపడిపోతాయి, చూస్తానండి. ఇప్పుడు మనం వేరే వాళ్ళ పాటలు మన చర్చిలో ఎలా వేసుకుంటున్నామో మన పాటలు కూడా చర్చిల్లో వేసుకునే రోజులు త్వరలో రానున్నాయి. కాబట్టి అంత ఫ్రీ. మీకు చూసి రాసుకునే వాళ్ళకి వీడియోలో నేను ఫోటో పెట్టేస్తాను. చక్క ఫోటో చూసి వాళ్ళు పాట రాసేసుకోవచ్చు. ఫ్రీయే కదండి, ఏం కాస్ట్ లేదు. తర్వాత వీడియో చేసినప్పుడు ఆ పైన ఫోటో తీసేసి వీడియో తయారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్లో ఈ పాటలు పెట్టిన వెంటనే ఫస్ట్ టైము ఎక్కువ మంది వ్యూస్ వచ్చినాయండి. సుమారు 200 పైగా వ్యూస్ వచ్చినాయి. పిల్లలు మీరు యాకోబు గారు తెచ్చిన స్వీట్ని చక్కగా తీసేసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోతే మీ పెద్దవాళ్ళ క్లాస్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. మన కోటేశ్వర కూడా వచ్చింది కదా, ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. వచ్చే ఆదివారం కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి. ప్రైజులు వాళ్ళకు కూడా పెద్ద ప్రార్థన చేసుకోండి. ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ యొక్క పిల్లలు నీ యొక్క బైబిల్ వచనాలు చెప్పడానికి చాలా తడబడ్డాడు తండ్రి. కొంతమంది పిల్లలు చెప్పగలిగారు తండ్రి. భవిష్యత్తులో భయం లేకుండా నీ యొక్క మాటలు చెప్పే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.